ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఆర్డీఓ శ్రీ జాన్ ఇర్విన్, విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం 7వ వార్డులో కూటమి ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అర్హులైన కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకుంటే పెన్షన్లు మంజూరు చేస్తామని గంటా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 65.31 లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు, దాదాపు 4,408 కోట్ల రూపాయలు. మన ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో 3,000 చేస్తారో దాన్ని 4,000 చేస్తామని చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3,000, మొత్తం కొత్తగా ఇచ్చే 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ కార్యక్రమం చెప్పినప్పుడు రేపు మీరు తొలి 1వ పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 మీరు అందుకుంటారంటే ఆ రోజు ఆ పింఛన్దారులో కనిపించిన ఆనందం మనం చూసాం. మరి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పినట్టుగా ఈరోజు 1వ తారీఖు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గత వైఎస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ఇచ్చిన మాట తప్పకూడదు. ముఖ్యంగా 65 పైగా లక్షల మంది ఈ ప్రయోజనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు వమ్ము చేయకూడదు, ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ పెన్షన్ కార్యక్రమం